వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అజ్నాస్ నయీం అస్మి మరియు భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు, ఎస్ఐలు బివై కిరణ్ సిబ్బంది కలిసి అత్యంత చాకచక్యంగా నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్నారు. భీమవరం ఏఎంసీ మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ సమీపంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 9 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నంబర్ ప్లేట్లు ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇస్తామని చెప్పి సేమ్ ఇస్తే దానికి మేము 3 రెట్లు 3 లక్షలు మీరు ఎంత అమౌంట్ సమకూర్చుకోగలిగితే అంత, మీరు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మేము ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి ఈ ముఠా ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్, భీమవరానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, అతనికి ఇటువంటి ఒక ఆఫర్ రావడం జరిగింది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే అతను ఇదొక ఫేక్ ముఠా, చీటింగ్ ముఠా అని తెలుసుకున్న అతను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఇలా ఆఫర్ వచ్చింది సార్, ఇలా 3 లక్షల రూపాయలు చూసుకుంటే 9 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఈ ముఠా చేతిలో మోసపోయారని కూడా మనకి చెప్పడం జరిగింది. వెంటనే మనం దాన్ని క్రైమ్ నెంబర్ 81/2026 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎవరైతే తీసుకుని వచ్చి ఇస్తానని చెప్పారో వాళ్ళు వచ్చే టయానికి మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా పట్టుకోవడం జరిగింది. కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్టలో టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శ్రీ కోదండరాముల సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సమిష్టి కృషితో నలుపు భక్తులకు సమగ్ర సౌకర్యాలు అందించారు. ఒంటిమిట్టను ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పరిశ్రమల కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవే, కాటేజీల నిర్మాణం, చెరువు అభివృద్ధి వంటి ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా కరువు నివారణ, భక్తుల సంఖ్య పెరుగుదలకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు, సీఎం హెలికాప్టర్ సర్వే ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం, ఇవన్నీ కూడా పార్టీ తరఫున మాకు కొంత బలాన్ని ఇచ్చి ఈ రోజు మా మండలంలో మేము కళ్ళు మూసుకున్నా కానీ మాకు ఎనలేని గౌరవం తగ్గింది. పోతే ఇక్కడ దిక్కు తెలియనంత, కానీ అంతకుముందు కొంత రాజకీయ కారణాలతో వెనకబడిపోవడం, రాష్ట్రం విడిపోవడం వల్ల మేమందరం పార్టీ తరఫున అన్ని పార్టీలు ఒకటి చేసి మన వల్లనే చంద్రబాబు నాయుడు మేము పార్టీ వల్లనే మేము ఒక రోజు ఆందోళన చేయడం, నిరాహార దీక్ష కూడుకోవడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి గమనించి ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది అని దానికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీడియా సోదరుల వారికి, టీటీడీ వారికి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీంతో ఒంటిమిట్ట నగరం, రాజంపేట నియోజకవర్గం అనేటటువంటి స్థాయి పెరిగి ఇవాళ ఆ పేరు ఒక బ్రాండ్గా మారి విశ్వవ్యాప్తం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ సమీపంలో ఒక కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ కారులో 5 ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో వారిని గాయాలు కావటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం విష్ణుపురిలోని ఎస్వీఎన్ పాఠశాలలో సాయంత్రం ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డులు జారీ చేశారు. తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందూలాల్ నాయక్ చౌహాన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరపాటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూరపాటి రమేష్ దంపతులు స్వచ్ఛందంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండలం ఎంఈఓ బండాల మోహన్, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునాహరి శేషు, హ్యూమన్ రైట్స్ ఫోరం ఉప అధ్యక్షులు బుధావత్ రాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలను ఎంతో మందిని చైతన్యవంతులు చేస్తూ అభివృద్ధి పదవులు నడిపిస్తూ మీరు కూడా సేవాభావంతో పనిచేసిన వారే. ఎంత వస్తుందన్న కాదు, ఒక విజన్ కోసం పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక చక్కటి ఆలోచన చేసి మీకు ఇన్సూరెన్స్ అందిస్తూ, అలాగే మీ టీచర్స్కు ఇంతకుముందుకు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 5 lakhs ఉండేది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక 10 లక్షల పెంపొందించిండ్రు. కానీ అలా కొన్ని ఆపరేషన్లకు సంబంధించి ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అలా అవి వర్తించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మీరు వాడుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మీకు రేషన్ కార్డు రాని వాళ్ళకి ఎవరున్నా మీ చంద్రలాల్ నాయక్ గారికి చెప్పండి. ఖచ్చితంగా మన కాజీపేట మండలైనా హన్మకొండ వల్లైనా మా వంతు మా ఎమ్మెల్యే గారి సహకారం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు 50 మంది లబ్ధిదారులకు 29,51,444 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ నిధి వైద్య ఖర్చులకు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సహాయంగా మంజూరు అయింది. ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు, అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని. ఇప్పటి వరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 790 మంది లబ్ధిదారులకు మొత్తం 5,96,77,736 సహాయం అందించింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులు సీఎం సహాయ నిధి ద్వారా పొందిన ఆర్థిక సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం సుమారు 7,000 మంది తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో సభ్యత్వం చేసుకోవడానికి సమయం ఉండటంతో బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు 10,000కు పైగా చేరుతాయని ఆశిస్తున్నామని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గిరడ అప్పలస్వామి గారు తెలపడం జరిగింది. నాయకులకు, వీర మహిళలకు అందరికీ వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్కి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు మన బొబ్బిలి నియోజకవర్గం చాలా బాగా ఎంకరేజబుల్గా వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పే బాధ్యత నాకు ఉంది. అదేవిధంగా మన జన సైనికులు ఎవరికైతే మనం లింకులు ఇచ్చామో అందరూ కూడా కష్టపడి పనిచేశారు, వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మరీ ఉత్సాహంగా వాళ్ళు పనిచేయాలని, వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది మన పార్టీ బలోపేతమే మెయిన్. పార్టీ బలోపేతం చేయాలని, పంచాయతీ లెవెల్లో మనం బాగా తొడపడాలని, మన ఇంతవరకు మనం ఆ పని చేయలేపాము. ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదుల వల్ల ప్రతి గ్రామానికి. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు. సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు వైద్యులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియతో సరఫరా నిర్వహించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇప్పుడు ఇంకా ఏజ్ కావటం ఒకటే ఒక కార్డియాలజీ ఒకటే మనకు 500 లెవెల్ లేదు. సో మేడం ఏమన్నారంటే దానికి ఈ టెండరింగ్ పొమ్మని. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనఫిల్లి మండలంలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కె జగన్నాథపురంలోని 16 సెంట్లు భూమిపై వైసీపీ నేతలు అక్రమ నిర్మాణం చేపట్టినట్టు ఫిర్యాదు వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జేసీబీలను ఉపయోగించి కట్టడాలను కూల్చారు. ఆ సమయంలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలు నిర్మిస్తున్న కట్టడాలను కనుగొన్నారో లేదో అని వైసీపీ నేతలు నిలదీసి వాపసు ఇచ్చారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం కనబరిచే అవకాశం లేకుండా చర్యలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మైసిగండి మైసమ్మ అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఏఐసీసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం నేతలు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగే డీసీసీ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. మార్గ మధ్య కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్లో 500 మందికి ఉచిత భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, ఆర్ఆర్ రవి, కౌన్సిలర్లు సోము, జాకీర్ బాషా, వేణు, మంజునాథ్ పాల్గొని గౌరవంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా పేదవారికి 5 రూపాయలకు అందించే భోజనాన్ని గోపీనాథ్ మరియు ఆయన తనయుడు టీడీపీ యువనేత హర్షధర్మతేజ కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావనంతో సానుకూలిక ప్రత్యేక ఆనందాన్ని అందించింది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి భూపోరాటం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను షెడ్లుగా మార్చి అద్దెలకు ఇస్తూ లాభం పొందారని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆక్రమణదారులకు తక్షణమే అరెస్టు చేసి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని, కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని, కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని వెంటనే కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకట్రావు, బోడి వెంకట్రెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. దౌలతాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
సీఎంఆర్ఎఫ్ పథకాల ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని తిరుపతి రెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఊరటనిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తోల్కంపల్లి సిద్ధంగా ఉండాలి. తోల్కంపల్లి మొట్టమొదటిసారి నర్సమ్మ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దళిత మహిళ హర్షవీణపై జరిగిన దాడి ఘటనపై దళిత జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్వుడ్ పార్కులో దామర్ల సిద్ధయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ కోడూరు టోల్గేట్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళ హర్షవీణపై అనుచిత పదజాలంతో దూషించి బహిరంగంగా దాడి చేశాడని ఆరోపించారు. ఘటనకు 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. తక్షణమే తాతంశెట్టి నాగేంద్రపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 3 రోజులుగా చర్యలు తీసుకోకపోతే బాధితురాలు హర్షవీణతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన, అనంతరం పోలీస్ స్టేషన్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. తెలియనటువంటి దృష్టిలో మనం ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డకైనా సరే ఏదైనా జరిగితే ఆ రోజే వాడికి చివరి రోజు అని చెప్పి అన్నాడు. కానీ ఈ రోజున రైల్వే బోర్డుల్లో, నడి రోడ్డులో, టోల్గేట్లో లక్షలాది మంది చూస్తుండగా అది పోలీసుల సమక్షంలో పోలీసులు జోక్యం చూస్తుంటే వాళ్ళ లాఠీ తీసుకొని ఒక దళిత మహిళ పైన దాడి చేయడం ఎంతటి న్యాయం? అసలు ఎవరైనా పట్టించుకున్నారా? కనీసం ఈ యొక్క తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసి ఆయన కనీసం 5 నిమిషాలు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం నడుస్తుందా? లేక దళితులతో ఏకమై ఈ రోజున ఎవరికైనా సరే ఎక్కడైనా సరే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని తెలంగాణ చీఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున ఈటీఎఫ్-2 బృందం శేష సాయిరాం రైస్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోని గోదాంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో సుమారు 500 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. బీహార్కు చెందిన కార్మికులతో 50 కిలోల తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని మళ్లీ ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. టీం అందిన సాయంత్రము సివిల్ సప్లైస్ జిల్లా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం అందిన సమాచారం మేరకు ఇబ్రాహీంపట్నం మండల్లో మంగళపల్లి గ్రామం లోపల శేషసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న మిల్లు, దానికి సంబంధించిన గోడౌన్, దాంట్లో పీడీఎస్ బియ్యం స్టోర్ చేసి దాన్ని కమర్షియల్ పర్పస్, రీసైక్లింగ్ పర్పస్ స్టోర్ చేసి ఉన్నదన్న సమాచారం మేరకు డిఎస్పీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ పండరి, సాంబశివరావు వాళ్ళ టీం అంతా దీన్ని రేడ్ చేయడం జరిగింది. లోకల్గా డిఎస్ఓ వనజాత మేడం గారి టీము, జీటీ గారు, రామకృష్ణ గారు వారు కూడా కలిసి అందరూ ఈ ఏరియాను రేడ్ చేయగా ఈ గోడౌన్లో దాదాపుగా 500 క్వింటాల్ పైగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల చేత పనులు చేయించిన ఘటనపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగమానస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం స్కూల్లో పనులు చేయిస్తున్న సమయంలో 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతివేలికి తీవ్ర గాయం కావడంతో అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగమానస ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించి అనంతరం పాఠశాలలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లల చేత పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను శారీరక పనులు ఉపయోగిస్తే ఉపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్సా. నేను బాలల హక్కుల కమిషన్ మెంబర్ని, చైల్డ్ రైట్స్ మెంబర్ని. ఈరోజు స్కూలు పరిస్థితి ఎలా ఉంది, మరి బాలుడికి గుణపం పడి తవ్వుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా గుణపం పడి చెయ్య కట్ అయిపోవడం జరిగింది. అయితే బాలులకి ఇటువంటిది పని చేయించడం అనేది చట్టరీత్యా నేరం. కానీ దురదృష్టవశాత్తు మరి ఆ బాలుడిని కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది కమిషన్ నుంచి. మంచి వైద్యం కూడా ప్రభుత్వం నుంచి బాలుడికి అందజేసే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా పిల్లలు స్కూల్కి చదువుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి విద్య నేర్పించి మరి రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచిగా తయారవ్వాలని చెప్పని మరి హెచ్చరిక ఇవ్వడం కూడా వీళ్ళకి జరిగింది. రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోహెడలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీకి స్థలం కేటాయింపు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ జీవో ప్రకారం మార్కెట్ను తరలించిందో చెప్పాలని హరీష్ రావును ప్రశ్నించారు. మల్రెడ్డి రంగారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ డైరెక్టర్ జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా మేము గడ్డన్నారం మార్కెట్ కమిటీ ఏర్పడి 16 నెలలు సమయం అవుతుంది. అయినా కానీ మీరు పెట్టిన తూట్లకు ఇంకా మేము ప్యాచ్లు వేసుకుంటూనే ఈ 16 నెలల నుంచి కూడా ఈ యొక్క గడ్డన్నారం మార్కెట్ కమిటీ నడిపిస్తున్నాం. మీరు రాత్రి కొత్తపేటలో ఉన్న గడ్డన్నారం మార్కెట్ గుడి వెనకాల కానో గుడి ముందో గుడి గోపురం కిందనో తవ్వకాలు జరిపి గుప్త నిధుల కోసం మేము కొట్లాడే బిడ్డ. మేము స్వచ్ఛందంగా అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలన్నదే మా ఆకాంక్ష, మా మల్రెడ్డి రంగారెడ్డి గారి కోరిక. అది ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుడి అనే కోరిక మా ఎమ్మెల్యే గారిది. దాన్ని కూడా రాజకీయాలు చేస్తే ఇక సిగ్గు అనిపిస్తుంది. నియోజక ప్రజలు ముక్కులో వేలేసుకుంటారు నియోజక ప్రజలంతా. మేము అందరు భక్తుల చందాలు వేసుకొని కడుతున్నాం. మా రంగారెడ్డి గారు సొంత నిధులతో కడుతున్నాడు గుడి. మీలేక భూములు కబ్జాలు పెట్టో, పార్కులు కబ్జాలు పెట్టో, అంతెనకాడికి వసూలు చేసుకుంటానో, ఫామ్ హౌస్ కు కప్పం కడుతూ మేము అట్లాంటి పనులు చేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.